బాలీవుడ్ టాప్ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తనకు పాపులారిటీ రాకముందు సినిమాలకు రివ్యూస్ రేటింగ్స్ బాగానే ఇచ్చేవాడు. అయితే పాపులారిటీ వచ్చాక తను సినిమాలకు ఇచ్చే రివ్యూస్ అండ్ రేటింగ్స్ తేడా కొడుతున్నాయి. అయితే అవి ఏ విధంగా తేడా కొడుతున్నాయో రెండు చక్కటి ఎగ్జాంపుల్స్ ద్వారా పరిశీలన చేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రం హిందీ వెర్షన్కు తరణ్ ఆదర్శ్ ఇచ్చిన రేటింగ్ చూడండి. 1 word రివ్యూ, సాహో అన్బేరబుల్. రేటింగ్ 1.5. A colossal waste of talent, big money and opportunity, weak story, confusing screenplay and amateur direction. సాహో రివ్యూ. కట్ చేస్తే సాహో చిత్రం హిందీ వెర్షన్ 100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి హిందీ బెల్ట్లో సూపర్ హిట్ అయింది. అఫ్ కోర్స్ సాహో చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ అయింది, అది వేరే విషయం. ఇక్కడ పర్టిక్యులర్గా గుర్తుంచుకోవలసిన విషయం, తరణ్ ఆదర్శ్ 1.5 రేటింగ్ ఇచ్చిన ఒక హిందీ చిత్రం 100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇక తరణ్ ఆదర్శ్ ఇచ్చిన చిత్ర విచిత్రమైన రేటింగ్ను మరొక ఎగ్జాంపుల్ ద్వారా పరిశీలిద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రానికి తరణ్ ఆదర్శ్ ఇచ్చిన రివ్యూ ఈ విధంగా ఉంది. 1 word రివ్యూ, దేవర మాస్ అపీలింగ్. రేటింగ్ 3.5. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. దేవర ఎండార్సెస్ ఇట్. Solid writing, terrific action, great BGM, efficient Saif Ali Khan. Second half could have been sharper, but action plus twist in finale are super. Devara review. ఇక్కడ దేవర చిత్రానికి వాస్తవంగా వచ్చిన టాక్తో పోలిస్తే తరణ్ ఆదర్శ్ ఇచ్చిన రేటింగ్ ఖచ్చితంగా కాస్త అబ్నార్మల్గా ఉందని చెప్పక తప్పదు. మరో ప్రక్క సాహోకి దేవరికి కంపారిజన్ పెడితే ఆఫ్టర్ ఆల్ 1.5 రేటింగ్ వచ్చిన సాహో 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే 3.5 రేటింగ్ వచ్చిన దేవర ఖచ్చితంగా 250 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయాలి. కాగా సాహో మరియు దేవర రేటింగ్ కంపారిజన్ చూసిన వారు తరణ్ ఆదర్శ్ ఈ రెండు చిత్రాలకు రేటింగ్ ఇచ్చేటప్పుడు మందు కొట్టి ఇచ్చి ఉంటాడని కొంతమంది వ్యాఖ్యానిస్తే, మరికొంతమంది కారణం అది కాదు, డబ్బు సంచుల ఫ్యాక్టర్ ఏమన్నా ఉండి ఉండవచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా తరణ్ ఆదర్శ్ సాహో మరియు దేవరా చిత్రాలకు ఇచ్చిన రేటింగ్స్ వివరాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని సినీ అభిమానులు అంటున్నారు.